హల్లెలూయా. యెహోవా నిస్సి జయధ్వజం, యేసు రక్తమే మా విజయం. నిస్సి జయధ్వజం, యేసు రక్తమే మా విజయం. యెహోవా నిస్సి జయధ్వజం, యేసు రక్తమే మా విజయం. జయం జయం యేసు రక్తం జయం. ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు తన దగ్గర, వాళ్ళందరికీ పనులు బెత్తాయించొద్దా? ఆ పనులు చూసుకోద్దా? రోజు ఎన్ని గొర్రెలు ఏంతా ఉంటాయో, ఎన్నిటికి బొచ్చు కత్తిరించాల్సిన పరిస్థితులు ఉంటాయో, ఎన్నిటిని శుభ్రపరచాల్సిన పరిస్థితి ఉంటుందో, ఏమంటే ఎంతమందికి అన్నం వండించాల్సిన పరిస్థితి ఉంటుందో, ఎన్ని కట్టెలు తీసుకురావాల్సి ఉంటుందో, ఎంతంత మేతలు తీసుకురావాల్సి ఉంటుందో. చాలా బిజీ లైఫ్. కానీ ఇస్సాకు సాయంకాలము ధ్యానం చేయడానికి పొలంలోకి వెళ్ళిపోయారంట. ఆమెన్ ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు కూడా అలా ధ్యానించి ఆశీర్వదించబడుదువు గాక. నువ్వు కూడా చాలా బిజీ లైఫ్లో ఉంటే దేవుని ధ్యానించే విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకుండా ఉందువు గాక. నీకెంత బిజీ అయినా అయిపోను, దేవుని విషయంలో మాత్రం నువ్వు ఎలా ఉండాలి సార్? శ్రద్ధగా ఉండాలి. ఇప్పుడు నేను దీనికి దగ్గర అయ్యే ఒక మాట చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఇస్సాకు ఎందుకు అంత గొప్పవాడయ్యాడు చెప్పండి? శ్రద్ధగా దేవుని సన్నిధిని వెతికాడు. ఎంత బిజీ లైఫ్ ఉన్నా సరే ప్రార్థించాడు. ఆమేన్. ఏమండి, ఎంత బిజీ లైఫ్ ఉన్నా ఎందుకు ప్రార్థించాడు? అతడు గొప్పవాడు అయ్యేదాని కొరకు, నూరంతల పంట చూసేదాని కొరకు. స్తోత్రం. నూరంతల దీవెన చూసేదాకా అతడు ప్రార్థిస్తూనే ఉన్నాడు. నువ్వు ఎంత ప్రార్థిస్తున్నావు? ఎంత నీవు ధ్యానిస్తున్నావు? మనం ఇంట్లో కూర్చోండి, రోజంతా గడిచిపోతూ ఉంటుంది, రోజంతా వెళ్ళిపోతూ ఉంటుంది. సాయంత్రానికి నీ ఒళ్ళంతా బద్ధకంగా ఉంటుంది. అప్పుడు ఏమని చెప్తుంది సరే, కొంచెం వాకింగ్కి వెళ్తే బాగుంటుంది అనేసి. అలా ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పొద్దున్నీ సాయంత్రం వరకు నిద్రపోయి సాయంత్రం వాకింగ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంది, నువ్వు చేసేది దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యమని. కొంతమంది స్త్రీలు అలాంటి స్థితిలో ఉంటారు, కొంతమంది పురుషులు అలాంటి స్థితిలో ఉంటారు. దేవుని వాక్యం సూటిగా చెప్తా ఉంది, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడు అవుతాడు. మరి ఇస్సాకు దరిద్రుడు అయ్యాడా? ధనవంతుడయ్యాడా? శ్రద్ధగా పనిచేశాడు. గట్టిగా చెప్పండి. ఎలా పనిచేశాడు? శ్రద్ధ. నా పని అంటే నాకు దేవుడు. స్తోత్రం. నా పని చేసినప్పుడు నేను నా పనిని ఎంత శ్రద్ధగా చేస్తానో అదే విధంగా ఎంత దీవించబడినా నేను మాత్రము దేవుని సన్నిధికి మాత్రం క్రమము తప్పకుండా వెళ్ళి ఆయన సన్నిధిలో ధ్యానం చేస్తాను, వాక్యము చదువుతాను. అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. మనం ఎందుకు దరిద్రులు అవుతున్నాం అంటే మనకి బద్ధకం. ఏ బద్ధకం? ఇది ఆత్మ సంబంధమైన బద్ధకం, శరీర సంబంధమైన బద్ధకం. అసలు ఆత్మ సంబంధమైన బద్ధకం ఎందుకు వస్తుందంటే, శరీర సంబంధమైన బద్ధకం ఎవరికైతే ఉంటుందో వాడిలో ఆత్మ సంబంధమైన బద్ధకం ప్రారంభమవుతుంది. నాతో సహోదరుడు చెప్తున్నారు, ఆయన అంటారు, మీరు ఎన్నింటికి లేస్తున్నారంటే 5 గంటలు లేచిపోతున్నానండి అన్నారు. రాత్రి లేట్ నైట్ పడుకున్నా సరే నేను 5 గంటలు లేస్తానండి. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఆశ, మంట పుట్టేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ధ్యానం చేసుకోవడం. చాలామందిని చూసి నేను స్తుతిస్తూ ఉంటాను, సంతోషిస్తూ ఉంటాను.
అన్న 6 గంటలకు ప్రార్థన చేస్తాం, ఇలా ప్రార్థన చేస్తాం, అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా వీళ్ళకి ఎందుకు నువ్వు ఇలాంటి ఆసక్తి పెట్టావు అని అనుకుంటూ నేను వాళ్ళని చేతులెత్తి మనసులో ఏమని దీవిస్తాను తెలుసా? నిండారా మీరు దీవించబడుదురు గాక, నిండారా మీరు ఆశీర్వదించబడుదురు గాక, నిండారా ఆయన కృపను మీరు అనుభవించుదురు గాక. ప్రైజ్ అలా. బద్ధకంగా ఉన్నవాడు శాపగ్రస్తుడవుతాడు. దేవుని కొరకు శ్రద్ధగా నిలబడిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు. నువ్వు శ్రద్ధగా పని చేస్తున్నప్పుడు నువ్వు ఓడిపోవచ్చు, శ్రద్ధగా పని చేసినప్పుడు నువ్వు పడిపోవచ్చు, శ్రద్ధగా పని చేసినప్పుడు నీ పని విఫలమైపోవచ్చు, కానీ తుదకు నువ్వు మహాభివృద్ధి చెందడం ఖాయం. అవును, అలసిపోని పోరాటము చెయ్యాలి, అలసిపోని ప్రయాణం చేయాలి. నీ జీవితంలో దేవుడు నీకు పెట్టిన బాధ్యతలను సక్రమంగా నువ్వు నెరవేర్చాలి. కాబట్టి ఇక్కడ వాక్యం చదువుదాం ఒక్కసారి కొంచెం మాటలు. వేసవికాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. వేసవి కాలమున కూర్చుకునేవాడు. వాసకాలం అంతా ఏం చేస్తాడంటే, బాబు ఎండ ఉంది, ఏమనుకుంటా ఎండ ఉంది బాబు, ఈ టైంలో ఏంటి అనవసరం గొడవ, పనులు ఎప్పుడు ఉంటాయి నాయన, నీకు అవసరం ఉంటాయా? అది వచ్చినప్పుడు నువ్వు పని చేయాలి. మనకేంటండి ఏంటంటే బాబు వేసవకాలం, వేసవ కాలం మందు ఏం చేస్తారంటే వీళ్ళు సమకూర్చుకుంటాడంట, సమకూర్పు చేసుకుంటాడు. పగలేమో వీళ్ళకి ఎండ దెబ్బ, రాత్రేమో వెన్నెల దెబ్బ. చూడండి, పగలేమో రాత్రులేమో. మరి నీకు అనుకూలమైన సమయం ఏంటి? నాకు అనుకూలమైన సమయం ఏంటంటే ఏవో నాకు తెలియదు. మనం అంటే ఆడు మనం కోపగించేస్తాడు, మనమే కళ్ళెర చేసేస్తాడు, చూసేస్తా ఉంటాడు. చూడక బాబు అంత భయం వేస్తుంది నాకు. నువ్వు ఎంత ఎర్ర చేసినా, నువ్వు ఎర్రగబడి చూసినా నువ్వు దరిద్రుడు అవడం ఖాయం. అది దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి శ్రద్ధగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. బద్ధకస్తులుగా ఉండకూడదు. మరో వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను. ఆయన ఆ దేశం అంతట్లోనే గొప్పవాడంట. ఆయన పేరేంటి చూడండి. ఆయన గురించి కూడా బైబిల్లో రాసింది. యోబు గ్రంథంలో కూడా యోబు గురించి, అంటే వాళ్ళు ఎందుకు అంత గొప్పవాళ్ళు అయ్యారా అనే విషయాలు మనం కొంచెం ధ్యానపూర్వకంగా ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబును గురించి కొంత సమాచారం ఇవ్వబడింది. 7,000 గొర్రెలంట. అంటే ఎన్ని వేల మంది ఉన్నారో పనోళ్ళు ఆలోచించు. చాలా మంది ఉంటారు కదా. 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను. బాబోయ్, అంటే ఒక ఊరిని ఆక్రమించేసాడేమో ఇతను. చదవండి. 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును. మనకు గనక పొరపాటును గనక దీంట్లో సగం కాదు, ఏసునాయన దీంట్లో సగం కాదు. ఒక్కొక్క ఆయన ఏమంటాడు సండే, ఒక ఇల్లుండండి, ఒక ఇల్లుండి ఒక చిన్న కారు ఉంటే నాకు చాలా బాగుంటుందండి. ఇల్లుంటా భోజనం ఎలా ఉంటుందంటే అతికిచ్చేస్తాడంట. కింద 2 పోర్షన్లు ఏం చేస్తాడంట, పై పోర్షన్లో ఈ అద్దె వేసుకుని ఏం చేస్తాడంట, ఎప్పుడైనా బయటకు అటు ఇటు వెళ్ళాలంటే ఏం చేస్తాడంట. ఎంత మంచోడు నాయన, అలాగని ప్రార్థన చేయండి అన్నాడు. నీకు ఎన్ని ఏళ్ళమ్మా? 38. 38కి వచ్చేసిందా నీకు? రేపు పొద్దున్న 40 ఏళ్ళు వస్తే నువ్వు పని చేస్తావా? అటు ఇటు తిరుగుతావా? తిరగవు. ఒక 2 పోర్షన్లు ఇల్లు అంటే ఒక కారు, పెద్ద ఎక్కువ దేవుడిని ఆశించడంటాడు. ఒక 5,000 రెంట్ వస్తేనంట, 5,000 రెంట్ అంట. ఏం చేసుకుంటాడంట, పైన కూర్చొని తినేస్తా ఉంటాడంట. ఇది మన కథ. ఈ కథలో ఎన్ని ట్విస్టులు ఉంటాయంటే, పెద్ద మేడ మీద దిగరం, పేపర్ పైకి తీసుకురావాలని తెలీదా, అరిచేస్తుంటాడు వీడు, అరిచేస్తా ఉంటాడు వీడు. ఎన్నున్నాయి వీడికి? 7,000 గొర్రెలను. ఊరు ఉన్నంత సంపద ఉంది. ఆయనకు ఒక రోజు వచ్చే ఆదాయం మన సంఘం అంతటి ఆస్తి, మొత్తం మన ఆస్తి అంతా కూడగలిపితే ఆయన ఒకరోజు ఆదాయం. ఇలాంటి యోబు
ఇలాంటి యోబు చదవండి. బహుమంది పనివారును బహుమంది పనివారు లెక్కట్లేక బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను కనుక అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతడే గొప్పవాడిగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయునై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి. అరుణోదయము అంటే ఏంటి? ఎప్పుడు? అరుణోదయం అంటే ఎప్పుడేంటంటే ఇంచుమించు 4 ఆ సమయంలో అరుణోదయం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఈయన ఏం చేస్తున్నాడట? లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై మనం గాఢ నిద్రలో ఉండి పాలోడు పొద్దున్నే పోను, ఇది నాకది పొద్దున్నే పోను, ఏంటే డబ్బులు ఇవ్వట్లేదు, కుర్రను పంపిస్తాం డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు అంటాడు. మనం అయినా సరే మనం ఏం పట్టించుకోం. చాలామంది చీరలో ఫైనాన్స్ మీద ఆ చీరలో ఎలా వెళ్తుంటే ఇలా రామ్మా రబ్బీ ఇలా రా అంటాడు. అసలు నేను ఎలాంటి చీరలు కొంటాను నీకేం తెలుసు అంటాడు. పాపం చీరలో వీడి కట్టిన చీర చూసి అన్ని చీరలు ఇచ్చి వెళ్ళిపోతాడు. డబ్బులు అవుతుంది వీడు. రోడ్డు మీద నుంచి గొడవ అయినానేమి, కిరాణా కొట్టు గొడవ పెట్టినావు ఏమి, మనం మాత్రం 12 దాకానే ఉంటాం. అక్కడ నిద్రపోతానే ఉంటాం. ఇంకోస్త కునికెదను, ఇంకా పొద్దు అవ్వలేదు కదా అంటాడు. తలుపు తీయకపోతే ఇంకా వేకు రాదు, తలుపు తీసుకోడు. మరి బ్లాక్ విండోస్ వీడికి ఏమంటాడంటే అబ్బబ్బా వాళ్ళు ఏం కాదంటాడు. సరే ఏం జరిగినను వీడు మాత్రం వీడి దరిద్రపు స్థితిని మాత్రం మార్చుకొనడు. అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. దహన బలులను అర్పించుచూ వచ్చెను. ఊజు దేశం అంతటిలో అతడు గొప్పవాడవడానికి కారణం ఏంటంటే అతనికి ఒక వాడుక ఉంది. అరుణోదయమున లేచి తన పిల్లల నిమిత్తం దహన బలులు అర్పించడం, విజ్ఞాపనము చేయడం అతని జీవితంలో వాడుకైంది. ఈరోజు మనం ఏమీ లేదు, మన జీవితం ఆ యోబుకు అన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు అలా చేశాడని నాకు అన్ని ఇస్తే నేను అలా చేస్తాను కదంటే. పిచ్చోడా, నీకు అన్నీ ఇవ్వాలంటే నువ్వు ఆ మార్గంలో వెళితే నీకు అన్నీ ప్రభు ఇస్తాడు. నేను ప్రభు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత నాకు అన్నీ ఇస్తాడంటే ఎలా ఇస్తాడు? అతడు ఆ మార్గంలో వెళ్ళాడు గనుక ప్రభు అతనికి అన్నీ ఇచ్చాడు. నువ్వు వెళ్తున్న మార్గంలో నీకు దొరకకపోవడానికి కారణం ఏంటంటే నీవు అరుణోదయాన లేచి నీ దేవుని సన్నిధిని కనబడుటలేదు. కనబడాలి దేవుడి సన్నిధిలో. అలా ధ్యానం చేసి ప్రార్థన చేస్తే దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? నీ కుటుంబాలన్నిటిలో నీ తలను పైకెత్తుతారు ప్రభు. నీ చెయ్యిని ఆశీర్వదిస్తారు ప్రభు. ఇచ్చేవారిగా ఉంచుతాడు ప్రభు. ఏమంటే పెట్టేవారిగా ఉంచుతాడు ప్రభు. అనేకులకు సహాయం చేసేవారిగా ఉంచుతాడు ప్రభు. మరి నువ్వేం చేస్తున్నావు? సాయంకాలమున ప్రార్థన చేసిన వాడి ప్రార్థనకు దేవుడు 100 పంట ఇచ్చి దుఃఖ నివారణ కలుగు చేశాడు. ఉదయకాలము వేకువ జాములో చేసి ప్రార్థన చేసిన వాడి ప్రార్థనకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చి దేశంలోనే గొప్పవారిగా దేవుడు అతన్ని ఆశీర్వదించారు. ప్రియమైన బిడ్డ, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏం చేయలేకపోతున్నావు నమ్మకంగా అంటే దేవుని ధ్యానించే విషయంలో కానీ ప్రార్థించే విషయంలో కానీ నువ్వు అపనమ్మకస్తుడిగా జీవిస్తూ ఉన్నావు. ఇది నీ కొనసాగింపు లేదు. ఎన్నిసార్లు విన్నా ఇది కేవలం మామూలుగా నువ్వు తీసుకుంటున్నావు, ఇది నామకార్థంగా తీసుకుంటున్నావు. పర్వాలేదులే అని నేను అనుకుంటా ఉంటాను. మొన్న ఒకరు అన్నారు, మీరు రేపు రెస్ట్ ఎప్పుడు తీసుకుంటారన్నాను. నాకు రెస్ట్ ఇచ్చే ఒక సమయము ఉంది. ఆ రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది అండి? సియోన్లో దొరుకుతుంది. ఎక్కడ?
నా శరీరంలో బలం ఉన్నంత వరకు, నా శరీరంలో దేవుడు నాకు బలం ఇచ్చినంత వరకు రెస్ట్ అనే మాట నా హృదయంలో కానీ, మనసులో కానీ, జీవితంలో కానీ రానివ్వను. నాకు ఒక రెస్ట్ కలిగిన ఒక ప్రాంతం ఉంది, అది సీయోను. అక్కడ నాకేం దొరుకుతుందంటే సండి, రెస్ట్ దొరుకుతుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ అక్కడ రెస్ట్ దొరుకుతుంది. దేవుడే నీకు రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు దాకా నువ్వు రెస్ట్ కోరుకోకూడదు. నిన్ను పంపింది పనికైతే రెస్ట్ తీసుకోవడం ఏంటండి? నువ్వు దేనికి వచ్చి ఈ లోకానికి? ఏమండి, రెస్ట్ తీసుకోవడానికా, పని చేయడానికా? చెప్పండి. పని చేయడానికి వచ్చి. ఒక కంపెనీలో ఒక ఆయన ఉద్యోగం వచ్చిందంట, సెక్యూరిటీ గార్డ్ కదా. ఉద్యోగం వచ్చి చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. చేసుకుంటూ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒకరోజు ఆ సెక్యూరిటీ గార్డు యజమాని కారు వెళ్ళిపోతుంటే కారు చెయ్యి ఆపాడంట. సార్ ఒకసారి ఆగండి సార్. గ్లాస్ తీసాడు. ఏ రామయ్య ఏంటి? వెళ్ళే సార్, రాత్రి ప్రభువు నాకు దర్శనం చూపించారు అన్నాడు. ఏం చూపించారు? ఈ నెల 20వ తారీఖు మన ఫ్యాక్టరీ మీదకి కొంతమంది వచ్చి మన ఫ్యాక్టరీకి నిప్పంటిస్తారని ప్రభు చెప్పారు అన్నాడు. ఏమని చెప్పారు? నిప్పంటించి కాల్చేస్తారని చెప్పారయ్యా అని చెప్పాడంట. చెప్తే అదేంటి రామయ్య అలా చెప్తాడా దేవుడు? చెప్పారయ్యా ప్రభు, మా మనసు ఆపుకోలేక మీకు చెప్తున్నాను అంతే అన్నాడు. సరే అయితే అని చెప్పేసి వెళ్ళిపోయి వాళ్ళ భార్యతో చెప్పాడు, రామయ్యకి ఇలా కల వచ్చిందంట, ప్రభువు చూపించారంట, మన ఫ్యాక్టరీని కొంతమంది అంటించేసినట్టు చూపించారంట అని చెప్పానట. అప్పుడు వాళ్ళ భార్య అందంట, ఏమండి ఆయన మాటను మీరు తక్కువగా తీసుకోవద్దు, ఆయన ప్రార్థనాపరుడు, ఆయన భార్య ప్రార్థనాపరులు, వాళ్ళ ఇంట్లో ప్రార్థించే మనుషులు ఉంటారో, ఆయనకు వచ్చిన కళ యథార్థమై ఉంటుంది, ఎందుకైనా మంచిది మీరు వెనకాల కొంతమందిని పెట్టి ఉంచండి అని చెప్పింది. వీళ్ళు జాగ్రత్తలో వీళ్ళు ఉన్నారు. కొంతమంది గస్తీ కాస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్టుగా 20వ తారీఖు కొంతమంది పెట్రోల్ డబ్బాలు పట్టుకుని, నిప్పు పట్టుకుని ఫ్యాక్టరీ వెనక భాగంలోంచి చొరబడుతున్నారు. ఆల్రెడీ వీళ్ళకి వచ్చేసింది కదండి సమాచారం. వీళ్ళు వెంటనే వాళ్ళ మీద పడి వాళ్ళని పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించేశారు. సేమ్ ఈయనేం చెప్పాడో అదే రోజు. అందరూ షాక్ అయిపోయారు. రామయ్య కళ వచ్చిందంటే రామయ్య కళ వచ్చిందంట, రామయ్య కళ వచ్చిందంటే రామయ్య కళ వచ్చిందంట. అందరూ అనుకున్నారు రామయ్యకి జీతం పెంచేస్తాడు యజమానుడు. పెంచడం కాదు, 2 లక్షల చెక్ రాసిచ్చాడంట. ఎవరు? యజమాని. 2 లక్షల చెక్ రాసిచ్చాడంట. ఇదిగో రామయ్య, నువ్వు ఇంత మంచి సమాచారాన్ని చెప్పావు, ఈరోజు నువ్వు చేసిన మేలు కంపెనీకి అంతా ఇంత కాదు, ఇదిగో నా పర్సనల్ అకౌంట్లోంచి నీకు డబ్బులు ఇస్తున్నాను, ఇదిగో తీసుకో. అందరూ చూసి చాలా సంతోషించారు. చాలా తగిన పారితోషికం అతనికి ఇచ్చారు అని సంతోషించిన తర్వాత అతనికి ఇంకో లెటర్ ఇచ్చాడంట. ఆ లెటర్ చూసేటప్పటికి నిన్ను నేను పనిలోంచి తీసివేస్తున్నాను అని. ఇదేంటయ్యా, పనిలోంచి తీసేసేవేంటి? పనిలోంచి తీసేయడానికి కారణం ఏంటి? నేను నీకు మేలు చేశాను కదా, నువ్వు నన్ను పనిలోంచి ఎందుకు తీసేసావు అనంటే ఆయన చెప్తున్నాడంట, రామయ్య నేను పనిలో నిన్ను పెట్టుకోవడానికి కారణం ఏంటంటే నువ్వు కాపలా కాస్తావని. కానీ నువ్వు కుర్చీలో ఏం చేస్తున్నావు? పడుకుని ఉన్నావు, నిద్రపోతూ ఉన్నావు. కల నీకు వచ్చింది వాస్తవమే, నువ్వు నాకు చెప్పింది వాస్తవమే, ఆ మాటను బట్టి నేను మేలు పొందుకున్నది వాస్తవమే. కానీ నువ్వు నిద్రపోవడం కానీ పై ఆఫీసర్లు కనుక చూస్తే నా ఉద్యోగం పోతుంది. కనుక నిన్ను ఈ ఉద్యోగంలోంచి నేను తీసేస్తున్నాను, నువ్వు మెలకువగా ఉండి చేస్తావని నీకు ఈ బాధ్యత అప్పగించాను. నువ్వు నిద్ర వస్తుంది నీకు బలహీనతను బట్టి, ఇదిగో ఈ డబ్బులతో వేరే ఏమైనా చేసుకో, కానీ ఈ పనిలో నేను నిన్ను కొనసాగించలేను. ఎందుకు పోయింది ఉద్యోగం? ఆ పని ఏంటో ఆ పనే చేయాలి. ఈరోజు దేవుడు ఒక పని భారాన్ని నా మీద పెట్టాడు, నీ మీద కూడా పెట్టాడు. భర్తగా, భార్యగా, కొడుగ్గా, కూతురుగా, సేవకుడుగా, సేవకురాలుగా
దేవుడు మన మీద పెట్టిన బాధ్యతలను మనం ఎప్పుడూ విస్మరించకూడదు. దేవుడు అనే విషయం మన జీవితంలో మూల స్థానం అయితే, మనకి ఇవ్వబడిన బాధ్యతలు రెండవ స్థానంలో ఉండాలి. దేవుడు అనేది మొదటి స్థానంలో ఉండాలి, రెండోది ఏముండాలి? మనకి ఇవ్వబడిన బాధ్యతలు రెండవ స్థానంలో ఉండాలి. ఈరోజు దేవుణ్ణి మొదటి స్థానంలో నువ్వు పెట్టినా, నీవుకి ఇవ్వబడిన బాధ్యతలు నువ్వు విస్మరిస్తే నీవు దరిద్రుడు అయిపోతావు. నీవు చేయవలసిన పని చేయకపోతే నీవు నిందల పాలైపోతావు. నువ్వు చేయవలసిన విధానంగా నీ పనిని నీవు బాధ్యతగా చేయకపోతే నీవు విడవబడతావు. కనుక మనం ఒక్కసారి ఆలోచించుకుందాం, మనకివ్వబడిన పనిని మనం బాధ్యత సహితంగా చేస్తున్నామా, బాధ్యత రహితంగా చేస్తున్నామా? దేవుడు నన్ను ఎందుకు పంపాడు ఇక్కడికి చెప్పండి? రెస్ట్ కండి అయితే కాదు. నేను అదే అనుకుంటాను, నన్ను రెస్ట్ కాదు. నాకు నా శరీరం సహకరించినంత వరకు రెస్ట్ తీసుకున్నాను. అది నైటే కావచ్చు, పగలే కావచ్చు. ఇక నా శరీరం అంటదే ఇంక నేను పని చేయలేను అంటది. అప్పుడు కూడా ఏం ఆలోచన ఉంటుంది సార్, రేపు పని చేయాలంటే ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుని వెళ్తాను. రేపు కొంచెం పని చేయాలంటే ఈరోజు కొంచెం రెస్ట్ ఇవ్వాలి బాడీకి అని, అది దాని గతి తప్పిపోతూ ఉంటుంది అన్నమాట. గతి తప్పిపోతూ ఉంటుంది. ఈరోజు ఒకసారి ఆలోచించుకో, అలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళంటే నాకు ఇష్టం. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళంటే నాకు ఇష్టం. శ్రద్ధగా పనిచేయడం, సమర్పణగా పనిచేయడం, బాధ్యతగా పనిచేయడం, అది వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఆశీర్వాదాన్ని, దీవెనను తేబోతూ ఉంది. కాబట్టి ఈరోజు ఆయన అంత ఆస్తికర్తగా ఉన్న ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాడంట? అరుణోదయమున లేచి దహన బలులు అర్పిస్తున్నాడంట. మరి నీకేముందని? ఏముందని శ్రద్ధ లేదు నీకు? ఏముందని బాధ్యత లేదు నీకు? ఏముందని కాలక్షేపం? ఫేస్బుక్ తీయండి, గంట సేపు నీకు ఎవడు ఏం చెప్పినా తెలీదు. వాట్సాప్ చూడండి, ఒక అరగంట సేపు నీ టైం వేస్ట్. యూట్యూబ్ చూడండి, గంటలు గంటలు నీ జీవితం టైం వేస్ట్. ఏంటంటే ఖాళీ నువ్వు చేసుకున్నావు. వాస్తవానికి నీ ఖాళీ లేదు. ఖాళీ అనేది నువ్వు చేసుకున్నావు. నీకు పని ఇవ్వబడింది. ఆ పని నువ్వు చేసే విషయంలో బాధ్యతగా ఉంటే, కార్ డ్రైవింగ్ చేస్తున్నాడంట ఒక ఆయన. ఒక ఆయన దగ్గర పొద్దుటే ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడంట, కారు తుడుచుకుంటూ ఉండేవాడంట. ఏమైనా రోజు కారు తీసియం కదా, రోజు కారు తీయడం కదా, ఎందుకు కారుని తుడుస్తున్నావు అంటే, మనం వెళ్ళినప్పుడు శుభ్రంగా ఉండదులేండి, మళ్ళీ పొద్దునే వచ్చేస్తాం. మళ్ళీ కొంతమంది దేవాలయం ప్రతిరోజు తుడుచుకుంటారు. ఎందుకు? దేవాలయం ఎప్పుడు శుభ్రం చేయాలి? శనివారం శుభ్రం చేయాలి, ఆదివారం వస్తాం కాబట్టి. కొంతమంది దేవాలయం ప్రతిరోజు శుభ్రం చేస్తూ ఉంటారు. ఇక్కడ అన్ని గమనించుకుంటుంటారు. స్తోత్రం. ఎందుకంటే వాళ్ళ మనసులో అలా శుభ్రం చేసి రోజు తన దగ్గర కూర్చొని ఆ పని చేస్తున్న వాడికి ఒకరోజు ఆయన ఆ ఉద్యోగం తీసేయవలసి వచ్చిందంట. ఏ ఉద్యోగం? కార్ డ్రైవర్ ఉద్యోగం తీసేయవలసి వచ్చిందంట. అప్పుడు అతను అనుకున్నాడంట, ఇతడు నా దగ్గర ఇంతకాలం ఇంత నమ్మకంగా చేశాడు కాబట్టి ఈ డ్రైవర్ని నేను ఒక మంచి పోస్ట్లో పెట్టి, ఒక మంచి ఉద్యోగంలో పెట్టి, అప్పుడు నేను ఈ ఉద్యోగం తీయాలనుకుని అతను ఆ పై ఉద్యోగంలోకి అతను పెట్టినాడు. ఎందుకు? ఏ పని? నీ సన్నిధిలోనూ మేము జీవించలేకపోతున్నాం. మా సమయాన్ని నీకు ఇవ్వగలిగే కృపను మాకు దయచేయండి. ప్రార్థనకు సమయం, తీరికను చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రార్థనకు సమయాన్ని తీరిక చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రార్థనకు మా మనస్సును సంపూర్ణంగా నీ మీద నిలపడానికి సహాయం చేయండి. మా బాధ్యతలను విస్మరించి కాదు, మా బాధ్యతలను మేము నెరవేరుస్తూ
మేము మీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయండి. అలాంటి ప్రార్థన జీవితం మాకు దయచేయండి. యోబు ఎంత ధనవంతుడైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎన్ని ఎడ్లు, ఎన్ని ఆబోతులు, ఎన్ని గొర్రెలు, ఎన్ని ఒంటెలు, ఎంతమంది దాసదాసీలు ఉన్నప్పటికీ ఆయన ఎంత నమ్మకంగా దహన బలులు అర్పించేవాడు. మా బ్రతుకులు అలాంటి కృప దయచేయండి. అరుణోదయమున నీ ముఖకాంతిలో మేము ప్రార్థించగలిగే అనుభవాలు మాకు నేర్పించండి. ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయండి. ప్రార్థనా శక్తితో మమ్మల్ని నింపండి. ఆ దేశంలో అతడు గొప్పవాడయ్యాడు ప్రభువా. అతడు ప్రతి నిత్యము తన పనులను చేస్తూనే తను ప్రార్థించేవాడు. నాయన, మేము అది చేయలేకపోతున్నాం ప్రభా, అది చేయలేకపోతున్నాం ప్రభా. మాకు శక్తినివ్వండి ప్రభా. అలాంటి ప్రార్థన అనుభవాన్ని మాకు దయచేయమని నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. అయ్యా, మాకు అలాంటి నమ్మకత్వం దయచేయండి. నిర్దోషకరమైన జీవితంలో మేము జీవించినప్పుడు మేము పరిచారకులం అవుతామని, నిర్దోషమైన మార్గంలో మేము నడిచినప్పుడు మాత్రమే ఆ పరిచర్యను మేము చేయగలుగుతామని, సోమరుల వలె కాక చీమల వలె మేము పాఠము వాటి ద్వారా నేర్చుకున్నట్టుకు సహాయం చేయి. శ్రద్ధ కలిగిన వారిగా మమ్మల్ని నిలబెట్టండి. ఆసక్తి కలిగిన వారిగా మమ్మల్ని నిలబెట్టండి. చురుకైన వారిగా మమ్మల్ని అభిషేకించండి. అనవసరమైన కార్యకలాపాల్లో మేము మా సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా సహాయం చేయండి. మమ్మల్ని పూర్తిగా పరిపూర్ణతలోకి నడిపించి మహిమ పొందమని మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని నీ పరిశుద్ధ సంఘములో పవిత్రులుగా నిలవబెట్టమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.